1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో లే ఆఫ్ టెన్షన్. అమెరికాలో డ్రీమ్ లైఫ్. సడన్గా హెచ్ఆర్ నుంచి ఒక మీటింగ్ ఇన్వైట్. యువర్ రోల్ ఈజ్ ఇంపాక్టెడ్ అని చెప్పగానే గుండె ఆగినంత పని అవుతుంది కదా. అవును, ఇప్పుడు ఎక్కడ చూసినా లే ఆఫ్స్ టెన్షనే. 2026లో కేవలం ఈ 3 నెలల్లోనే 45,000కు పైగా ఉద్యోగాలు గాల్లో కలిసిపోయాయి. గత 5 ఏళ్ల రికార్డు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 7 లక్షల మందికి పైగా ఐటీ ఎంప్లాయీస్ తమ జాబ్ కోల్పోయారు. కోవిడ్ టైంలో అవసరానికి మించి చేసిన ఓవర్ హైరింగ్, ఇప్పుడు ప్రాఫిట్స్ కోసం కంపెనీలు చేస్తున్న కాస్ట్ కటింగ్ దీనికి ప్రధాన కారణం. వీటికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేషన్ జాబ్ మార్కెట్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. జాబ్ పోతే అమెరికా వదిలేసి రాత్రికి రాత్రే ఇండియా వచ్చేయాల్సిన అవసరం లేదు. ఈ కష్ట సమయంలో మిమ్మల్ని కాపాడే 60 డేస్ గ్రేస్ పీరియడ్ ఏంటి? ఆ టైంలోపు జాబ్ రాకపోతే బ్యాకప్ ప్లాన్ ఏంటి? లెట్స్ ఎక్స్ప్లోర్ ద 60 డే క్లాక్. ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఏంటో చూద్దాం. మీ కంపెనీలో లాస్ట్ వర్కింగ్ డే నుంచి ఈ 60 రోజుల కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మీరు లీగల్గా అమెరికాలో ఉండొచ్చు. ఇక్కడ మనకి 2 రకాల మైండ్ సెట్స్ కనిపిస్తాయి. ప్యానిక్ అయ్యేవారు, ప్లానింగ్ ఉన్నవారు. ప్యానిక్ అయ్యేవారు మొదటి 15-20 రోజులు టెన్షన్లో, షాక్లో గడిపేస్తారు. సగం టైం అక్కడే వేస్ట్ అయిపోతుంది. ప్లానింగ్ ఉన్నవారు డే 1 నుంచే రెజ్యూమే అప్డేట్ చేసి నెట్వర్కింగ్ స్టార్ట్ చేస్తారు. సో టైం చాలా విలువైంది. మీ ఫుల్ ఫోకస్ ప్లానింగ్ పైనే ఉండాలి. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్. జాబ్ ఎలా వెతుక్కోవాలి? ఈ 60 రోజుల్లో మీ ఫుల్ టైం జాబ్ ఇంకో జాబ్ వెతుక్కోవడమే. దీనికోసం ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. స్టెప్ 1 నెట్వర్కింగ్. లింక్డ్ఇన్ లాంటి జాబ్ సెర్చ్ ప్లాట్ఫామ్స్ని పూర్తిగా వాడేయండి. #ఓపెన్ టు వర్క్ బ్యాడ్జ్ ఆన్ చేయండి. స్టెప్ 2 రిఫరల్స్. జాబ్ పోర్టల్స్లో బ్లైండ్గా వందల అప్లికేషన్స్ వేయడం కంటే మీ ఫ్రెండ్స్, పాత కొలీగ్స్ ద్వారా రిఫరల్స్ అడగండి. రిఫరల్స్కి ఇంటర్వ్యూ కాల్స్ త్వరగా వస్తాయి. స్టెప్ 3 కాంట్రాక్ట్ రోల్స్. ఫుల్ టైం జాబ్ కోసమే పట్టుబట్టి కూర్చోకుండా ముందు మీ వీసా స్టేటస్ కాపాడుకోవడానికి కాంట్రాక్ట్ లేదా కన్సల్టింగ్ జాబ్స్ వస్తే వెంటనే యాక్సెప్ట్ చేయండి. ఇక మిగిలింది బ్యాకప్ ప్లాన్. 45 నుంచి 50 రోజులు గడిచిపోయాయి. మీరు ఎంత ట్రై చేసినా ఇంకా జాబ్ సెట్ కాలేదు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? అమెరికా వదిలేయాలా? నో. ఇక్కడే మనకు B1 ఆర్ B2 టూరిస్ట్ బిజినెస్ వీసా స్టేటస్ చేంజ్ అనే ఒక లైఫ్ సేవర్ ఆప్షన్ ఉంది. H1B నుంచి B1 ఆర్ B2కి స్విచ్ అయ్యే ఆప్షన్ని మీ బ్యాకప్ ప్లాన్గా ఉంచుకోండి. H1B వీసా స్టేటస్ని మార్చుకోవడం ఎందుకు అంటారా? ఎందుకంటే H1B గ్రేస్ పీరియడ్లో మీరు జాబ్ వెతుక్కోవచ్చు. కొత్త జాబ్ రాగానే H1B ట్రాన్స్ఫర్ చేసి వెంటనే పని స్టార్ట్ చేయొచ్చు. కానీ టైం లిమిట్ కేవలం 60 రోజులు మాత్రమే. అదే గ్రేస్ పీరియడ్ ముగిసేలోపు I-539 ఫామ్ ద్వారా B1 ఆర్ B2 వీసాకి ఆన్లైన్లో అప్లై చేస్తే మీకు దాదాపు 6 నెలల వరకు ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. ఈ టైంలో మీరు లీగల్గా అమెరికాలో ఉండొచ్చు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. మీరు B1 ఆర్ B2 స్టేటస్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాలో పని చేయకూడదు, శాలరీ తీసుకోకూడదు. మరి కొత్త జాబ్ దొరికిన తర్వాత పరిస్థితి ఏంటి? ఆ కొత్త ఎంప్లాయర్ మీ B1, B2 స్టేటస్ని తిరిగి H1Bకి మారుస్తూ ప్రీమియం ప్రాసెసింగ్లో పిటిషన్ ఫైల్ చేస్తారు. ఆ పిటిషన్ అప్రూవ్ అయిన మరుసటి రోజు నుంచే మీరు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి పని స్టార్ట్ చేయొచ్చు. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఒక్కటే. మీ 60 రోజుల గ్రేస్ పీరియడ్ ముగిసేలోపు ఖచ్చితంగా B1 ఆర్ B2కి అప్లై చేసి ఉండాలి. USCISకి మీ అప్లికేషన్ రిసీట్ జనరేట్ అవ్వాలి. ఒక్కరోజు లేట్ అయినా మీరు ఇబ్బందుల్లో పడతారు. గుర్తుపెట్టుకోండి, లే ఆఫ్స్ అనేవి మీ కెరీర్కి స్పీడ్ బ్రేకర్ లాంటివి మాత్రమే, ఎండ్ కార్డ్ అస్సలు కాదు. సరైన ప్లానింగ్, కొంచెం ఓపిక ఉంటే ఈ ఫేజ్ నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఆల్ ది బెస్ట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేసి ధైర్యం చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో లే ఆఫ్ టెన్షన్. అమెరికాలో డ్రీమ్ లైఫ్. సడన్గా హెచ్ఆర్ నుంచి ఒక మీటింగ్ ఇన్వైట్. యువర్ రోల్ ఈజ్ ఇంపాక్టెడ్ అని చెప్పగానే గుండె ఆగినంత పని అవుతుంది కదా. అవును, ఇప్పుడు ఎక్కడ చూసినా లే ఆఫ్స్ టెన్షనే. 2026లో కేవలం ఈ 3 నెలల్లోనే 45,000కు పైగా ఉద్యోగాలు గాల్లో కలిసిపోయాయి. గత 5 ఏళ్ల రికార్డు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 7 లక్షల మందికి పైగా ఐటీ ఎంప్లాయీస్ తమ జాబ్ కోల్పోయారు. కోవిడ్ టైంలో అవసరానికి మించి చేసిన ఓవర్ హైరింగ్,
ఇప్పుడు ప్రాఫిట్స్ కోసం కంపెనీలు చేస్తున్న కాస్ట్ కటింగ్ దీనికి ప్రధాన కారణం. వీటికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేషన్ జాబ్ మార్కెట్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. జాబ్ పోతే అమెరికా వదిలేసి రాత్రికి రాత్రే ఇండియా వచ్చేయాల్సిన అవసరం లేదు. ఈ కష్ట సమయంలో మిమ్మల్ని కాపాడే 60 days గ్రేస్ పీరియడ్ ఏంటి? ఆ టైంలోపు జాబ్ రాకపోతే బ్యాకప్ ప్లాన్ ఏంటి? లెట్స్ ఎక్స్ప్లోర్ ద 60-day క్లాక్. ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఏంటో చూద్దాం. మీ కంపెనీలో లాస్ట్ వర్కింగ్ డే నుంచి ఈ 60 రోజుల కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మీరు లీగల్గా అమెరికాలో ఉండొచ్చు. ఇక్కడ మనకి 2 రకాల మైండ్ సెట్స్ కనిపిస్తాయి. ప్యానిక్ అయ్యేవారు, ప్లానింగ్ ఉన్నవారు. ప్యానిక్ అయ్యేవారు మొదటి 15-20 రోజులు టెన్షన్లో, షాక్లో గడిపేస్తారు. సగం టైం అక్కడే వేస్ట్ అయిపోతుంది. ప్లానింగ్ ఉన్నవారు డే 1 నుంచే రెజ్యూమే అప్డేట్ చేసి నెట్వర్కింగ్ స్టార్ట్ చేస్తారు. సో టైం చాలా విలువైంది. మీ ఫుల్ ఫోకస్ ప్లానింగ్ పైనే ఉండాలి. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్. జాబ్ ఎలా వెతుక్కోవాలి? ఈ 60 రోజుల్లో మీ ఫుల్ టైం జాబ్ ఇంకో జాబ్ వెతుక్కోవడమే. దీనికోసం ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. స్టెప్ 1 నెట్వర్కింగ్. లింక్డ్ఇన్ లాంటి జాబ్ సెర్చ్ ప్లాట్ఫామ్స్ని పూర్తిగా వాడేయండి. #open to work బ్యాడ్జ్ ఆన్ చేయండి. స్టెప్ 2 రిఫరల్స్. జాబ్ పోర్టల్స్లో బ్లైండ్గా వందల అప్లికేషన్స్ వేయడం కంటే మీ ఫ్రెండ్స్, పాత కొలీగ్స్ ద్వారా రిఫరల్స్ అడగండి. రిఫరల్స్కి ఇంటర్వ్యూ కాల్స్ త్వరగా వస్తాయి. స్టెప్ 3 కాంట్రాక్ట్ రోల్స్. ఫుల్ టైం జాబ్ కోసమే పట్టుబట్టి కూర్చోకుండా ముందు మీ వీసా స్టేటస్ కాపాడుకోవడానికి కాంట్రాక్ట్ లేదా కన్సల్టింగ్ జాబ్స్ వస్తే వెంటనే యాక్సెప్ట్ చేయండి. ఇక మిగిలింది బ్యాకప్ ప్లాన్. 45 నుంచి 50 రోజులు గడిచిపోయాయి. మీరు ఎంత ట్రై చేసినా ఇంకా జాబ్ సెట్ కాలేదు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? అమెరికా వదిలేయాలా? నో. ఇక్కడే మనకు B1 ఆర్ B2 టూరిస్ట్ బిజినెస్ వీసా స్టేటస్ చేంజ్ అనే ఒక లైఫ్ సేవర్ ఆప్షన్ ఉంది. H1B నుంచి B1 ఆర్ B2కి స్విచ్ అయ్యే ఆప్షన్ని మీ బ్యాకప్ ప్లాన్గా ఉంచుకోండి. H1B వీసా స్టేటస్ని మార్చుకోవడం ఎందుకు అంటారా? ఎందుకంటే H1B గ్రేస్ పీరియడ్లో మీరు జాబ్ వెతుక్కోవచ్చు. కొత్త జాబ్ రాగానే H1B ట్రాన్స్ఫర్ చేసి వెంటనే పని స్టార్ట్ చేయొచ్చు. కానీ టైం లిమిట్ కేవలం 60 రోజులు మాత్రమే. అదే గ్రేస్ పీరియడ్ ముగిసేలోపు I-539 ఫామ్ ద్వారా B1 ఆర్ B2 వీసాకి ఆన్లైన్లో అప్లై చేస్తే మీకు దాదాపు 6 నెలల వరకు ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. ఈ టైంలో మీరు లీగల్గా అమెరికాలో ఉండొచ్చు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. మీరు B1 ఆర్ B2 స్టేటస్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాలో పని చేయకూడదు, శాలరీ తీసుకోకూడదు. మరి కొత్త జాబ్ దొరికిన తర్వాత పరిస్థితి ఏంటి? ఆ కొత్త ఎంప్లాయర్ మీ B1, B2 స్టేటస్ని తిరిగి H1Bకి మారుస్తూ ప్రీమియం ప్రాసెసింగ్లో పిటిషన్ ఫైల్ చేస్తారు. ఆ పిటిషన్ అప్రూవ్ అయిన మరుసటి రోజు నుంచే మీరు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి పని స్టార్ట్ చేయొచ్చు. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఒక్కటే. మీ 60 రోజుల గ్రేస్ పీరియడ్ ముగిసేలోపు ఖచ్చితంగా B1 ఆర్ B2కి అప్లై చేసి ఉండాలి. USCISకి మీ అప్లికేషన్ రిసీట్ జనరేట్ అవ్వాలి. ఒక్కరోజు లేట్ అయినా మీరు ఇబ్బందుల్లో పడతారు. గుర్తుపెట్టుకోండి, లే ఆఫ్స్ అనేవి మీ కెరీర్కి స్పీడ్ బ్రేకర్ లాంటివి మాత్రమే, ఎండ్ కార్డ్ అస్సలు కాదు. సరైన ప్లానింగ్, కొంచెం ఓపిక ఉంటే ఈ ఫేజ్ నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఆల్ ది బెస్ట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేసి ధైర్యం చెప్పండి.